హాయ్. హలో. గుడ్ ఈవెనింగ్. నేను డ్రై ఫ్రూట్ మా దగ్గరలోనే ఉండేది. మా హస్బెండ్‌ని తీసుకెళ్ళమన్నాను నేను. మాకు దాంట్లో చాలా బావుంటాయి. బట్ కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. ఏమేమి తీసుకున్నానో చూద్దాం. ఇవి డ్రై ఫ్రూట్ హౌస్‌లో ప్రోటీన్ బీన్స్ అంట. నేను 100 గ్రామ్స్ తీసుకున్నా. ఇవి మేము ఫస్ట్ టైమే నేను టేస్ట్ చేయడం. చాలా చాలా బావుంది. అన్నీ అక్కడ ఒకసారి బావుంది టేస్ట్ చేసి ఇది తీసుకున్నాము. ఇది మా హస్బెండ్ బావుంది ఏం తీసుకుందామంటే ఓకే అన్నారు. ఇది తీసుకున్నాము. ఇది బావుంది. నెక్స్ట్ వచ్చేసి పాలల్లో తింటారు కదండీ! కార్న్ ఫ్లేక్స్ లాగా అందులోనే ఉండేది కూడా. అంటే ఇవి కొంచెం స్వీట్‌గా పిల్లలకి మనం మిల్క్‌లో యాడ్ చేసిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా మంచిగా మార్నింగ్ కొంచెం లైట్ బ్రేక్‌ఫాస్ట్ లాగా కొద్దిగా మనం మిల్క్‌లో యాడ్ చేసిస్తే బావుంటది. ఇది కూడా నేను తీసుకున్నా. 100 గ్రామ్స్ తీసుకున్నా. కొన్ని ఇంట్లోకి స్పైసెస్‌లో మనం బిర్యానీ అట్లా చేసుకుంటాం గదా! చేయడానికి అని చెప్పేసి నేను జావిత్రి మనం బిర్యానీలో వేస్తాం గదా! అది. అంటే నాకు అన్నీ ఫ్రెష్‌గా మంచిగా అనిపించినాయి. ఎప్పటినుండో వెళ్దాం అనుకున్నాం. సడెన్‌గా అటు సైడ్ వెళ్తుంటే కనిపించి మా హస్బెండ్ తీసుకెళ్ళిండ్రు. కొన్ని ఇవి తీసుకున్నాం. ఇది మనకి మామూలుగా దాల్చిన చెక్క అంటారు గదా! అది మనం ఇట్లా ఏమంటారు ఇదెలా ఉంటదంటే, ఇట్లా రౌండ్ షేప్‌లో ఉంటది మనం ప్రిఫర్ చేయాలి అని జెప్పిండ్రు. ఒకసారి నేను రీల్స్‌లో చూసి అట్లాంటిది ప్రిఫర్ చేస్తేనే హెల్త్‌కి మంచిదని జెప్పిండ్రు. సో, నేను ఇది తీసుకున్నా. మామూలుగా మనం బయట విడిగా తీసుకుంటే ఇట్లా దొరకదు. మామూలుగా ఓన్లీ ఇట్లా లైట్‌గా ఒకటే పీస్ లాగా దొరుకుతది. ఇదేమో రౌండ్‌గా ఇట్లా బిర్యానీలో వేయడానికి. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్స్. ఎంత బాగున్నాయో నేను అందులో వెళ్ళిన తర్వాత ఫస్ట్ చాక్లెట్సే చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. నాకెందుకో మంచిగా తినాలి, తినాలి అనిపించింది. అంటే నేను ఎక్కువ ఏం చాక్లెట్‌లు తినను. అంత అలవాటు లేదు. బట్ తీసుకున్నా ఎలా ఉంది టేస్ట్ చేద్దాం అని చూద్దామని తీసుకున్నా. ఆహ్, చాలా బాగున్నాయి. తీసుకున్నాయి. దాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఏంటంటే మళ్ళీ డ్రై ఫ్రూట్స్‌లోనే చాలా చాలా టైప్స్ ఉంటాయి. మామూలుగా మీరు కూడా డ్రై ఫ్రూట్ హౌస్‌కెళ్తే మస్ట్‌గా ట్రై చేయండి. చాలా బాగా నచ్చుతాయి గైస్. ఓకే. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బై.